ఇదొకటి రాసుకుందాం. ఏం చేస్తున్నావురా? సన్ స్క్రీన్ రాసుకుంటున్నారా? మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. అంటే అప్పుడప్పుడు బాల్కనీకి బట్టలు తీయడానికి పైన టెర్రస్ మీదకి వస్తూ ఉంటా కదా. సో సన్బర్న్ అది కాకుండా ఉండడానికి హాట్ సన్ అండ్ నువ్వు వెళ్ళే మాత్రం దానికి సన్ బర్న్ ర్యాష్. ఆ సన్ గ్లాసెస్ ఏంట్రా? ఓ ఇదా, మై సన్ గ్లాసెస్ హార్ష్ సన్ ప్రొటెక్షన్ ఫర్ ఐస్ అల్ట్రా వైలెట్ రేస్. ఆ టోపీ ఇది ఎందుకంటే అర్థమైంది. ఎస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. ఈడు ఓవర్ యాక్షన్. ఈడు సెలబ్రిటీ అయి ఉంటే గొడుగు లేకుండా అడుగు కూడా పెట్టడేమో. సరే మామ్, వెళ్తాను. బాయ్ బాయ్ మామ్. బాయ్ మామ్. బాయ్ మామ్. ఎంత ఎండలో ఎలా వెళ్తాడ్రా? వాడికేరా ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇంటి నుంచి ఆఫీస్ పోవడానికి కారులో ఏసీ, మన రూమ్లో ఉండే హీట్ తట్టుకోలేక త్వరగా వెళ్ళిపోయినాడు. ఎంతైనా రిచ్ కిడ్ కదన్నా. సరేరా, నేను పడుకుంటాను. ఈ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎప్పుడు పోతా ఏంటో. అసలు ఇంత వేడిలో నిద్రలా పడుతున్నా. వాడికేరా, వాడికంటూ ఓ కూలర్ కొనుక్కున్నాడు. అది ఆన్ చేసుకుని సమ్మగా పనుకుంటాడు. అదిగో కూలర్ సౌండ్ కూడా ఆన్ అయింది. మనం ఎప్పుడు కొంటామో ఏమో అన్నా. ఇంతకీ మనం ఎలా అన్న పడుకునేది? మనమా? మన బట్టలన్నీ ఇప్పేసి అన్నా బాక్సర్లు ఉంటాయిలే. ఓహో. ఈ పిక్లీ హీట్ పౌడర్ వేసుకుని చల్లగా ఫ్యాన్ కింద పడుకుంటే ఉంటది. పదన్నా పడుకుందాం. అరే బోర్ కొడుతుందిరా. ఏం లేదులే కానీ పోయి ఆన్లైన్లో గేమ్ ఆడదాం పదా. సరే. ఏదో గోవాలో సీన్ వ్యూ చూసినట్టు కిటికీ నుంచి బయటికి ఎలా చూస్తున్నావేంటన్నా? ఏం చెప్పమంటావురా, నాలాంటి 90s కిడ్స్ సమ్మర్ హాలిడేస్ కోసం ఈరంతా వెయిట్ చేసేవాళ్ళం. సమ్మర్ రాగానే బయట ఎండుంది బయటికి వెళ్ళొద్దు అనే మాటే రాదు. అసలు మాకు సమ్మర్ వస్తే క్రికెట్ ఆడేవాళ్ళం, మామిడి పండ్లు దొంగతనానికి వెళ్ళేవాళ్ళం, ఈత కొట్టేవాళ్ళం, ఈత పండ్లు దొంగతనం చేసేవాళ్ళం, అమ్మమ్మ ఒడియాలు పెడుతుంటే హెల్ప్ చేసేవాళ్ళం, ఆవకాయి, ఫ్రెండ్స్, హాలిడేస్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రోజులే వేరు. నీలాగ ఇంట్లో కూర్చొని పబ్జీలు గేములు ఆడుకోరా. మరి ఎందుకు ఇలా అయిపోయిందన్నా? గ్లోబల్ వార్మింగ్ రా. మనం నేచర్కి చాలా దూరం అయిపోతున్నాం. ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తున్నాం. అవసరం లేకపోయినా వెహికల్స్ వాడి పొల్యూషన్ పెంచుతున్నాం. ప్లాస్టిక్ వాడుతున్నాం, మొక్కలు నాటట్లేదు. ఇవన్నీ చేయడం వల్లే నేచర్ని మనం హామ్ చేస్తున్నాం.